నమస్తే. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టినటువంటి ఆపరేషన్ కాగార్ పెద్ద ఎత్తున అడవులని జల్లెడపడతా ఉంది. నమస్తే. ఆపరేషన్ కగార్ మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఒక పెద్ద ఆపరేషన్కి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పటికే వందలాది మంది చచ్చిపోయిళ్ళు, వందలాది మంది ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయిళ్ళు. ఇక ఉన్నటువంటి సమయం ఆపరేషన్ కగార్తో చేపట్టినటువంటి ఒక యుద్ధం కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏరువేతకి ఒక టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మార్చ్ 31, కేవలం ఇంకా 5 నెలల టైం మాత్రమే. 5 నెలల టైంలో అనుకున్నటువంటి టార్గెట్ ఛేదించేటువంటి దిశగా కేంద్ర బలగాలు ఇప్పటికే అడవులన్నీ కూడా జల్లెడబడతా ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే లొంగిపోయినటువంటి మావోయిస్టుల దగ్గర నుంచి ఇప్పుడు మిగిలిపోయినటువంటి మావోయిస్టుల యొక్క జాడను, వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇప్పటికే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చిందన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతూ ఉంది. మావోయిస్టులకి పెద్ద లీడర్లు అయినటువంటి నంబాల కేశవరావు కావచ్చు, ఆశన్న లాంటి వ్యక్తులు లొంగిపోతే మరో పక్కన నంబాల కేశవరావు లాంటి వ్యక్తులందరూ కూడా అడవిలోనే చనిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి లాంటి ఎందరో సీసీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళందరూ కూడా మావోయిస్టులు చనిపోయిన ఎదురుకాల్పులలో. ఇక ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అలాగే మడవి ఇడ్మా కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. ముఖ్యంగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ జాడను కనిపెట్టేందుకు కేంద్ర బలగాలంతా ఇప్పటికే అడవిలంతా కూడా జల్లెడబడతా ఉన్నాయి. అడవిలలో ఇప్పటికే పాగా వేసి ఆయన జాడను కనుక్కోవాలన్నటువంటి ఒక భగీరథమైనటువంటి ప్రయత్నం చేసడం జరుగుతూ ఉంది. టార్గెట్ గోస్ట్. ఇప్పటికే గోస్ట్ ఇన్ ద జంగిల్ అన్నటువంటి ఒక పేరుతోటి ప్రాచుర్యంలో ఉన్నటువంటి దేవ్జీ తిప్పరి తిరుపతి కోసం పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు విడిపోయి ఇప్పటికే 4-5 కేంద్ర బలగాలు టీములుగా ఏర్పడి ఆయన యొక్క జాడను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక మిగిలినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తులను కనుక టార్గెట్ చేసి ఆపరేషన్ కనుక పూర్తి చేస్తే వాళ్ళని కనుక లొంగ తీసుకోవడమో లేకపోయినట్టయితుంటే మట్టు పెట్టడము, ఇది చేసినట్టయితుంటే మావోయిస్టు పార్టీ కొలాప్స్ అన్నటువంటి విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మావోయిస్టులని ఆ ఇద్దరిని ఏరివేతే లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున డ్రోన్లతోటి ఇప్పటికే ఆ అడవులను కూడా జల్లెడబడతా ఉన్నాయి. మరి ఇప్పటికే 40 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి 40 సంవత్సరాల ముందు అడవి బాట పట్టినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని పట్టుకోవడం ఇప్పుడు అంత సులభమైనటువంటి పనేనా? అలాగే అడవులలో ప్రతి చిన్న సంబంధించినటువంటి ఏరియా సైతం కూడా పట్టున్నటువంటి నేతగా మావోయిస్టు పార్టీకి పేరున్నటువంటి మడవి హిడ్మాని ప్రాణాలతో పట్టుకోవడం అంత సులువుగా అయ్యేటువంటి పనేనా ఇప్పుడున్నటువంటి కేంద్ర బలగాలకు అనేది పెద్ద సమస్య. ఎందుకంటే దట్టమైనటువంటి దండకారణ్యం, ఒక పక్కన వర్షాలు, ఇంకొక పక్కన నదులు, వీటన్నిటి కూడా దాటుకొని వెళ్తేనే దక్షిణ బస్తర్లో ఉన్నారు అని చెప్పేసి ఏదైతే ఇద్దరు సంబంధించినటువంటి మావోయిస్టు అగ్రనేతల యొక్క అక్కడే ఖచ్చితంగా తలదాచుకొని ఉంటారు అని చెప్పేసి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం అంత ఈజీగా అయ్యేటువంటి పనేనా? ఎందుకంటే ఒక పక్కన వర్షాలు కావచ్చు, ఇంకొక పక్కన దట్టమైనటువంటి అడవి కావచ్చు. ఇవన్నీ ఈ సంబంధించినటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇంకొక పక్కన మడవి హిడ్మా సైతం కూడా లొంగిపోతారన్నటువంటి ఒక ప్రచారం కలిగింది. సో సంవత్సరం ముందే వరంగల్ కమిషనర్ ముంగట మడవి హిడ్మా సంబంధించిన కూతురు లొంగిపోయింది. నెక్స్ట్ హిడ్మా సైతం కూడా లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుందనేది రకరకాలైనటువంటి ప్రచారం. సరే, హిడ్మా విషయం పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీకి దళపతిగా వ్యవహరిస్తున్నటువంటి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఆయన యొక్క జాడని ఇప్పుడు కనుక్కోవడం కోసం కేంద్ర బలగాలంతా కూడా సంసిద్ధమైపోయినాయి. అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్ దిశగా ఏదైతే ఒక డేట్ టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ డేట్ లోపే మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. దాంట్లో భాగంగానే మనం మొన్న చూడడం జరిగింది.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముంగట, మహారాష్ట్ర ప్రభుత్వం ముంగట ఆయుధాలతోటి సరెండర్ అయినటువంటి 300 మందికి పైచిలుకు మావోయిస్టులు లొంగిపోయి వాళ్ళు రాజ్యాంగాన్ని పట్టుకొని మేము రానున్నటువంటి రోజులలో మేము కేవలం సాయుధ పోరాట విరమణ మాత్రమే, మాకున్నటువంటి భావాలు మేము అనుకున్నటువంటి తీరుగా మేము మళ్ళీ ప్రజలతో కలిసి మా భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని ఎక్కడ కూడా చంపుకోలేదు, దాంతో మేము ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తిప్పిరి తిరుపతిని దొరకబట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత మావోయిస్టు పార్టీ అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది, ఎక్కడికక్కడ కూడా చిన్న భిన్నం అయిపోయింది. మరి మొన్ననే ఆశను ఒక రిలీజ్ చేయడం జరిగింది, ఒక వీడియో. దాంట్లో చెప్పడం జరిగింది, నంబాల కేశవరావు బతికున్నప్పుడే మేము తీసుకున్నటువంటి నిర్ణయం అందరం కూడా సరెండర్ అయిదాం, సాయుధ పోరాట విరమణ చేస్తామని చెప్పేసి గతంలోనే మేము తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఉన్నటువంటిది టార్గెట్ గోస్ట్ ఇన్ ద జంగిల్ అన్నటువంటి ఆ పేరుతోటి ప్రాచుర్యంలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి తిప్పిరి తిరుపతి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే వార్త కనబడతా ఉన్నది. టార్గెట్ గోస్ట్ యాంటీ నక్సల్స్ నిఘా వర్గాల పరిభాషలో తిప్పిరి తిరుపతికి గోస్ట్ ఇన్ ద జంగిల్ గా పేరుంది. నంబాల ఎన్కౌంటర్ తర్వాత పార్టీకి చీఫ్ గా వివరిస్తున్న ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు నిఘా వర్గాలు మరి తీవ్రంగా కూడా శ్రమిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయనను మట్టు పెట్టేటట్టు ఇప్పుడు పార్టీకి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక లీడ్ చేసేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా పోలీసులు కనుక పట్టుకున్నట్టయితుంటే ఇక ఖచ్చితంగా వాళ్ళకు ఇక ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక మిగతా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోవాల్సింది, ఇక దాంట్లో నో మోర్. కాబట్టి ఆయనను పట్టుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, మావోయిస్టుల నిర్మూలనకు మిగిలింది 5 నెలల సమయమే. ప్రధాన స్రవంతి అణిచివేతతో ముందుకు వెళ్తున్న సర్కార్ తిప్పిరి తిరుపతి మడ్వి హిడ్మాలే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ఆపరేషన్ కగారుని ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేతలు తిరుపతి హిడ్మాలే ప్రధాన టార్గెట్ గా ప్రభుత్వ భద్రతా దళాలు అడుగులేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు కేవలం 5 నెలల కాలమే మిగిలింది. ఈ వానకాలంలో కురుస్తున్న భారీ వర్షాలు, పొంగుతున్న వాగులు, చిక్కగా ఉన్న అడవి మావోయిస్టులకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. దీంతో తీవ్రమైన నిర్బంధం ఒక్కటే నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునేందుకు సరిపోదని వాదనలు వినిపిస్తుండగా ఇతర వ్యూహాలను ప్రభుత్వం క్రమంగా అమల్లోకి తెస్తుంది. మావోయిస్టుల విషయంలో లొంగుబాటు, సరెండర్ పదాన్ని సైతం వెనక్కి తీసుకొని పునర్మార్గం, ప్రధాన స్రవంతి అనే పదాన్ని ఉపయోగిస్తుంది. మరోవైపు మిగిలిన మావోయిస్టులపై ముప్పేట దాడికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. తద్వారా మావోయిస్టు క్యాడర్ ప్రస్తుతం అభయ్ పేరుతో కేంద్ర కమిటీ తరఫున లేఖలు జారీ చేస్తున్నది కూడా. అంటే ముఖ్యంగా ఇటీవల మనం చూస్తా ఉన్నాం, మావోయిస్టు కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వారంతటి వారే ఆయుధాలు విడిచిపెట్టే పరిస్థితులు కల్పించబోతుందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మావోయిస్టు చీఫ్ ఆయనే. మావోయిస్టులు, పోలీసులు అధికారికంగా ధృవీకరించకపోయినా మావోయిస్టు పార్టీకి ప్రస్తుత చీఫ్ గా జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అభయ్ పేరుతో కేంద్ర కమిటీ తరఫున లేఖలు జారీ చేస్తున్నది కూడా ఆయనేనని సమాచారం. 40 ఏళ్లకు పైగా సాయుధ పోరాటంలో ఉన్న తిరుపతి దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉంటున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతల నుంచి 2018లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి తప్పుకున్నప్పుడు ఆ పదవికి తిప్పిరి తిరుపతి పేరు వినిపించింది. అయితే నంబాల ఆ పదవిలకు రావడంతో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ కేంద్ర మిలిటరీ మిషన్ ఇన్ఛార్జిగా ఆయనే కమిషన్ ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఇటీవల నంబాల మరణం తర్వాత పార్టీ చీఫ్ కమాండర్ తిప్పిరి తిరుపతి అనే ప్రచారం జరుగుతుంది. మావోయిస్టు పార్టీని సాయుధ పంథాలో బలగంగా తయారు చేసిన వారిలో తిరుపతి కూడా ఒకరు. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు చేపట్టిన ఆపరేషన్ల వెనుక తిరుపతి పాత్ర ఉన్నా పెద్ద పేరు ప్రాచుర్యంలోకి రాలేదు. యాంటీ నక్సల్స్ నిఘా వర్గాల పరిభాషలో తిరుపతికి గోస్ట్ ఇన్ ది జంగిల్ గా పేరుంది. నంబాల ఎన్కౌంటర్ తర్వాత తిరుపతి అనివార్యంగా తన పనితీరుకు విరుద్ధంగా వార్తల్లోకి వ్యక్తిగా మారాడు. దీంతో ఈసారైన గోస్ట్ ఆచూకీ తెలుసుకునేందుకు నిఘా వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయట. మావోయిస్టు కేంద్ర కమిటీలో దండ కార్యానికి చెందిన ఏకైక స్థానికుడిగా మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ ఉన్నారు. దక్షిణ బస్తర్ ప్రాంత ప్రజల్లో హిడ్మాకున్న పాపులారిటీ మరే నక్సలెట్కు లేదు. కగారు మొదలైన తర్వాత కూడా తన అనుపానులు భద్రతా దళాలకు చిక్కకుండా హిడ్మా తిరుగుతుండటం ఇప్పటికీ పోలీసులకు మింగుపడటం లేదు. దీంతో ప్రభుత్వ నిఘా వర్గాలు సరికొత్త వ్యూహాలకు పదును పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల హిడ్మా లొంగుబాటు, కేడర్కు శిక్షణ ఇస్తున్న హిడ్మా, భద్రతా దళాల వలలో చిక్కుకున్న హిడ్మా వంటి క్యాంపెయినింగ్ వారికి తెరలేపినట్టు తెలుస్తుంది. ఇలాంటి పుకార్లు జనబాహుల్యంలోకి తీసుకురావడం ద్వారా హిడ్మా ఏ దిక్కున ఉన్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ఇప్పుడు ఇద్దరు దక్షిణ బస్తర్ ప్రాంతంలో
ప్రతి అణువాణువు తెలిసినటువంటి వ్యక్తి, ఇంతకుముందు చెప్పినట్టుగానే హిడ్మాను అంత పట్టుకోవడం అంత ఈజీ కాదు ప్రాణాలతో. చాలాసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకొని పోయాడు బలగాలకి. అలాగే చాలా సంబంధించిన ఆపరేషన్లో పాల్గొన్నాడు. ఆ వ్యక్తిని కూడా దొరకపట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. సరే, ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలని, ఈ మావోయిస్టు పార్టీకి అగ్రనేతలైనటువంటి తిప్పరి తిరుపతి, మావోయిస్టు పార్టీ దళపతిగా వ్యవహరిస్తున్నటువంటి తిరుపతి, అలాగే సిసి మెంబర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి హిడ్మా, వీళ్ళిద్దరి యొక్క ఆచూకీ 5 నెలలు కనుక్కొని అవసరమైంది ఉంటే మట్టు పెట్టడమా, లేకపోయినట్టయితే ఉంటే లొంగుబాటుకి ఆ రకంగా ప్రయత్నించడమా, ఏదో ఒకటైతే జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపుగా 120-125 జిల్లాల్లో ప్రాబల్యం ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ కేవలం 10 జిల్లాల లోపు మాత్రమే ఇప్పటికి పరిమితం అయిపోయింది. మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కునంతా కూడా కోల్పోయింది. చాలా మంది చనిపోయిండు, కేంద్ర కమిటీ సభ్యులు చచ్చిపోయిన, మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నంబాల కేశవరావు లాంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇక ఎవరున్నారుగా ఉన్నటువంటి ఇద్దరు, ఎంతమందిని కాపాడగలుగుతారు, ఎంతమందికి వీళ్ళు శిక్షణ ఇవ్వగలుగుతారు? సో ఇప్పటికీ వీళ్ళ జాడ ఎక్కడ కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఫోన్లలో మాట్లాడుకున్నటువంటి వ్యవహారం కూడా లేదు కదా ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క వీళ్ళ యొక్క అడుగు జాడల్ని కేంద్ర బలగాలన్నీ కూడా పసిగడుతూ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? పెరిగినటువంటి టెక్నాలజీ, ఫోన్ ట్యాపింగ్లే, ఫోన్లు కూడా ట్యాపింగ్ అయిపోతున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు మరి ఏ విధంగా మావోయిస్టు పార్టీని ఇంకా పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఇంకా ఆ బలాన్ని సంపాదించుకున్నటువంటి వీలుంటుంది. కాబట్టి మనకు తెలిసినటువంటి సమాచారం కావచ్చు, హిడ్మా లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక పక్కన అయితే పెద్ద ఎత్తున ప్రచారం అవుతా ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికీ తిరుపతి అభయ్ పేరు మీద 2 లేఖలు రిలీజ్ అయినాయి. ఒకటేమో బంధుకు, అంతకంటే ముందు విప్లవ ద్రోహులు అని చెప్పేసి ఒక రకంగా అభయ్ పేరు మీద రాసినటువంటి లేఖ ఇక్కడ తిప్పిరి తిరుపతి రాసేవాడు. దాంట్లో ఎవరైతే మావోయిస్టు పార్టీని వదిలిపెట్టి గనులు సరెండర్ చేసిందో వాళ్ళంతా కూడా విప్లవ ద్రోహులు, ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు ఉంటాయని, అంటే లొంగిపోయినటువంటి వాళ్ళని కూడా అవసరమైంది ఉంటే మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి మావోయిస్టులే మళ్ళీ ఏరువేత కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎంచుకుంటుందన్నటువంటి ఆ లక్ష్యంగా ఆ వర్డ్స్ రాసినట్టుగా కనబడతా ఉంది. మరి అంత వాళ్ళపైన ఆక్రోషంగా, ఆవేశంగా రాసినటువంటి తిప్పిరి తిరుపతి ఆయన లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మేబీ ఆయన అయితే లొంగిపోకపోవచ్చు. అవసరమైంది ఉంటే అడవిలోనే ఇంకా మిగతా ఉన్నటువంటి మావోయిస్టులు లాగానే ఏమైనా మళ్ళీ దాంట్లోనే ఇంకా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అడవిలోనే చివరి శ్వాస వరకు ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. కానీ తిరుపతి అయితే లొంగిపోయేటువంటి అవకాశం అయితే కనపడలేదు. చూద్దాం. వాళ్ళని ఏరువేతే లక్ష్యంగా, వాళ్ళని మట్టు పెట్టడమే లక్ష్యంగా, వాళ్ళని పట్టుకోవడమే లక్ష్యంగా ఇప్పుడు కేంద్ర బలగాలు అయితే మాత్రం టార్గెట్ గోస్ట్ పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి తిప్పిరి తిరుపతి ఆచూకీ కోసం, మడవి హిడ్మా యొక్క ఆచూకీ కోసం పెద్ద ఎత్తున భద్రత దళగాలంతా కూడా అడవికి బాట పట్టిన ఈ అడవిలలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని పట్టుకోవాలన్నటువంటి ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.